ఫిబ్రవరి నెల 8వ తేదీ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా గుంటూరు పట్టాపురం సత్యనారాయణ స్వామి దేవాలయంలో జరుగుతూ ఉన్న భారత యుద్ధంలో భగవంతుని పాత్ర అనే 3 రోజుల ప్రవచనంలో మొదటి రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. కాల పరీక్షలో గెలిచి కాల పరీక్షలో గెలిచి ఖచ్చితమౌ అనురాగమిచ్చి కాల పరీక్షలో గెలిచి ఖచ్చితమౌ అనురాగమిచ్చి దుష్కాలము దాపురించునెడ కమ్మని అంకమునందు తీర్చి కాల పరీక్షలో గెలిచి ఖచ్చితమౌ అనురాగమిచ్చి దుష్కాలము దాపురించునెడ కమ్మని అంకమునందు తీర్చి కావ్యాల సుగంధమద్ది రసకారమున మెడలోన వైచి కావ్యాల సుగంధమద్ది రసకారమున మెడలోన వైచి ఉయ్యాలలనూపినావు గదా ఉయ్యాలలనూపినావు గదా అమ్మరో అమ్మరో ఎట్లు రుణమ్ము నీగెదన్ అమ్మరో ఎట్లు రుణమ్ము నీగెదన్. భారతాన్ని గురించి మనం మాట్లాడుకోవాలంటే వ్యాస మహర్షి ఆజ్ఞ తీసుకోవాలి. ఆయన కేవలం ఆత్మవాది కాదు, ఆచరణవాది. తాను అనుభవించాడు ఆత్మానందాన్ని వ్యాస మహర్షి. అది లోకానికి అంతటికీ అందాలని జీవితమంతా బ్రహ్మచర్యాన్ని పాటించి ఒంటరిగా మిగిలి 1700 శ్లోకాల మహాభారతాన్ని, 14,093 శ్లోకాల భాగవతాన్ని, ఇంకా 18 పురాణాలని మనకు అందించిన మహానుభావుడు. ఆయనకి నమస్కారం చేసి మనం రంగప్రవేశించేద్దాం. అంతకంటే ముందు మనం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉన్నాం కాబట్టి కార్యకర్తల ఆనందం కోసం, భక్తులందరి ఆనందం కోసం సత్యనారాయణ స్వామిని ప్రార్థించి రంగప్రవేశించేద్దాం. వ్రతకథ వినియున్ సత్యవ్రతమును పాటింపకున్న వ్రతకథ వినియున్ సత్యవ్రతమును పాటింపకున్న రారాజులకున్ గతి చెడునని తెలుపవకో. వ్రతకథ వినియున్ సత్యవ్రతమును పాటింపకున్న రారాజులకున్ గతి చెడునని తెలియవకో. దితిసుతకరణాయ సత్యదేవాయ నమో. సత్యనారాయణ వ్రత కథ వింటూ ఉంటే మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం ఆ విషయాన్ని. ఏదో పురోహితుడు మొక్కుబడికి చదువుతూ ఉంటాడు, ఇది అయిపోతే ఇంకో ఖాతా చూసుకోవచ్చు అని ఆయన బాధ. ఇక మనకేమిటంటే 5 అధ్యాయాల కథ ఎవడు వింటాడు? సత్యనారాయణ స్వామికే చికాకు, మనకేం అవసరం? అందుకని మనం కొబ్బరికాయలు లెక్కడుతూ 2 అయ్యాయి, 3 అయ్యాయి, ఇక 1 ఇక 2 అయిపోతే ప్రసాదం తినేయచ్చు అని వింటాం. కానీ నిజానికి మీరు శ్రద్ధగా వింటే విన్నవాళ్ళకి తెలుసు, సత్యనారాయణ వ్రతాన్ని మించి లోకంలో ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని తీసుకురాగలిగిన సాహిత్యం మరొకటి లేదు. అంత గొప్పది ఆ కథ. ఆధ్యాత్మిక సామ్యవాదం. మనుషులందరూ సమానం అంటే ఎలా అవుతారు? పొడుగ్గా ఉన్నవాడిని నరికేసి పొట్టివాడికి అంటిస్తారా వాడిని? భౌతికంగా సమానత్వం అసాధ్యమైన విషయం. అది ఎప్పుడూ కాదు, ఎప్పుడూ సాధ్యం కాదు. సృష్టి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, 1తో మొదలైంది. 1 బేసి సంఖ్య, సరి సంఖ్య కాదు. బేసి సంఖ్య మొదలైన సృష్టిని సరిచేయడం ఏంటంటే మన అజ్ఞానం. కానీ దాని మొదలే బేసి, అదంతా బేసే. అదో బేసిన్, అవతల బారాయి, అంతే. నీ పని ఏదో చూసుకో. దాన్ని సరిచేయడం ఏమిటి? ఇది సరిచేద్దాం, అది సరిచేద్దాం. భగవంతుడు సరిచేయలేకపోయాడు. ఈ 3 రోజుల్లో చూద్దాం ఏం చేస్తాడు. భగవంతుడు సరిచేయలేకపోయాడు. ఏది వ్యతిరేకులు కాదు, భక్తుల్ని. ధర్మరాజుకో తిక్క, భీముడికి తిక్క నర, అర్జునుడికో సగం తిక్క, నకుల సహదేవుడికి అమాయకపు తిక్క, అందులో నకులుడికి మళ్ళీ సౌందర్యపు తిక్క. 5గురికి 5 తిక్కలు ఉన్నాయి. 5గురికి కలిపి 7 తిక్కలు ఉన్నాయి. ఒక్కొక్కడికి అరతెక్క కూడా ఉంది ఎక్కువ.
ఈ తిక్కలన్నీ తట్టుకున్నాడు ఈయన. అంచేది లోకాన్ని సరిచేయడం మన అవసరము కాదు, మన పని కాదు. మనం సరిగ్గా ఉంటే చాలు. నువ్వు సరి చేసుకుంటే చాలు, లోకం కూడా నీకు అనవసరం అసలు. లోకం అంటూ ఎక్కడా ఉండదు. నువ్వు నేను కలిస్తే లోకం మిత్రమా, నువ్వు నేను కలిస్తే లోకం, నిన్ను నన్ను కలిపేది శ్లోకం, అంతకు మించేది ఇది ఇక్కడ. నువ్వు నేను కలిస్తే లోకం, నిన్ను నన్ను కలిపేది శ్లోకం. ఈ ఆధ్యాత్మికమైన కథ విన్నా మనం చిత్తశుద్ధితో ఉంటే సమానత్వం ఏమిటో అర్థం అవుతుంది. సత్యనారాయణ వ్రతం కథలో రాజుగారు గొల్లవాడు వచ్చి ప్రసాదం ఇస్తే నువ్వు ఇచ్చేది ఏమిటి, నేను తినేది ఏమిటి అని తినడం. వెంటనే అతనికి జయము జయము మహారాజా, మన రాజ్యం గోవిందా అని కబురు వస్తుంది. వాడు కంగారు పడతాడు, తెలుసుకుంటాడు. వెళ్ళి మళ్ళీ ఆ గొల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసాదం ఇమ్మని అడుగుతాడు. వాడు మళ్ళీ ఈయన కోసం వ్రతం చేసి ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తింటాడు, కాసి నీళ్లు తాగుతాడు, కూర్చున్నాక జయము మహారాజా, మన రాజ్యం స్వాధీనమైనది అంటాడు. కథలో అలా ఉంటుంది. మరి వెంటనే జరగాలి కదా. ఎంత ఆ రాజ్యం పరాధీనమై స్వాధీనమయ్యే వరకు 5 సంవత్సరాలు చూపించాలంటే కథ అలాగా. ఓ 10 ఏళ్ల జీవితాన్ని సినిమాలో 10 నిమిషాల్లో చూపించినట్టే కథలో అలాగే చెప్తారు. ఇందులో మనం ఏమనుకుంటామంటే ప్రసాదాన్ని తిరస్కరించడం వల్ల సత్యనారాయణ స్వామి కోపం వచ్చి ఆయన రాజ్యం హరించాడు. అది కాదండి, అది మొండితనం అవుతుంది, అది అహంకారం అవుతుంది. అదేం వ్యాఖ్యానం? నా ప్రసాదాన్ని తిరస్కరిస్తావా, నా గుళ్ళోకి రాకుండా వెళ్ళిపోతావా? ఇది మామూలు జమీందారులు అందరూ మాట్లాడేమాట. మా వీధులోంచి వెళ్ళేవి నన్ను పలకరించలేదు. మనం దేవుడి గుళ్ళో కడితే దేవుడికి ఉపయోగమా, మనకు ఉపయోగమా? దేవుడికి ఏమిటి ఉపయోగం? పైగా మనకు అస్తమాను పెడితే ఇబ్బంది. అక్కడ రమాదేవి ఉంది, ఆయన సరసవాడాలని అనుకుంటాడు ఆయన అప్పుడప్పుడు వదిలేయాలి కనీసం. ఆయన భార్య ఆయనకు ఉంది కదా. మనం అస్తమాను వెళ్ళి రాత్రి 1 గంట వరకు దర్శనం చేసి మళ్ళీ 3ంటికి లేపేస్తే మరి నాకు ఓ సంసారం ఉందిరా, నేనేం బ్రహ్మచారిని కాదురా అంటాడు ఆయన. దానికి సరదాలు ఉంటాయి కదా, వదిలేయాలి. చేయవలసిన సమయంలోనే ఆచారాలు చేయాలి, కానీ అర్ధరాత్రి వరకు చేస్తే అలాగా. జనం వస్తున్నారు కదా అని. జనం రావడం ముఖ్యం కాదు ఇక్కడ. ఆయన జనార్దనుడు, జనంతో ఆయనకి నిమిత్తం లేదు. గుళ్ళోకి వెళ్ళడం మన కోసం, ఆయన కోసం కాదు కదా. అక్కడ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే వ్రతకథ వినుయును సత్యవ్రతమును పాటింపకున్న రారాజులకున్ గతి చెడును. నువ్వెంత మహారాజువైనా సరే నీ స్థితి పాడవడం ఖాయం. ఎందుకంటే సత్యవ్రతాన్ని పాటించలేదు, సమానత్వాన్ని భావించలేదు. సత్యనారాయణ వ్రతం కథలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు చూడండి. బ్రాహ్మణులు ఉంటారు, రాజులు ఉంటారు, షావుకారులు ఉంటారు, గొల్లవాళ్ళు ఉంటారు, కట్టెలు కొట్టేవాడు ఉంటాడు, లేని కులం వాళ్ళు లేడందులో. ఎక్కడ ఎవరు భేదం పాటించరు. బ్రాహ్మణుడు వ్రతం చేసి ప్రసాదం కట్టెలు కొట్టేవాడికి పెడతాడు. ఏమిటంటే మీ ఇంట్లో అంటే వ్రతం అది మేము కూడా చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు, దానికి ఏముందంటే ఆయన వెంటనే ఈరోజు కట్టెలమ్మగా వచ్చినటువంటి ద్రవ్యంతో నేను వ్రతం చేస్తా అని పెడతాడు. ఆ రోజు 10 రెట్లు వస్తుంది. అది భగవంతుడి దయ. వెంటనే ఆయన వ్రతం చేస్తాడు. అదో షావుకారు గారు చూస్తాడు. సరే, ఆయన కథలో చాలా మెలికలు ఉన్నాయి. చేస్తానడం, చేయకపోవడం, వాయిదా వేయడం, రకరకాల వ్యక్తులు. ఆవిడ చేస్తాను ఉంటుంది, ఈయనేమో వాయిదా వేస్తూ ఉంటాడు. చివరికి ఆవిడ కూతురు కలిసి కూర్చుని వ్రతం చేస్తారు. అప్పుడు కూడా ప్రసాదం మర్చిపోతారు. అప్పుడు కూడా ఈ భర్త అల్లుడు వేరుగా ఉంటారు. ఇవన్నీ మన కథలో కనపడతాయి. అక్కడ ప్రసాదాన్ని తిరస్కరించడం సమస్య కాదు. గొల్లవాడు ఇచ్చాడు కదా అని తిరస్కరించావు. ఏ కులం వాడిని నువ్వు అవమానించినా సత్యనారాయణ స్వామిని అవమానించినట్టే మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. ఏ కులం వాళ్ళని కులం పేరు మీద అవమానించడానికి వెళ్ళలేదు. దోషం చేస్తే వ్యక్తి దోషం, కులం దోషం ఎలా అవుతుంది? మనకు ఆంధ్రప్రదేశ్లో పెద్ద జబ్బు ఇది. దేశమంతటా ఉంది, ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 మరీ ఎక్కువ. ఎవడైనా మనకు 10,000 ఎగ్గొడితే ఆ క్యాస్ట్ వాళ్ళు అంతా అంతే అంటాం. వాళ్ళ బుద్ధి. ఎవడైనా అబద్ధం ఆడితే ఆ క్యాస్ట్ వాళ్ళు అంతే అంటాం. అదే మంచి జరిగితే అనరండి, ఆ కులంలో తప్పు పుట్టాడు, వీడు ఒక్కడే పుట్టాడు అంటాడు. నిజానికి మనం మంచి పెంచాలి, చెడు తగ్గించాలి. అంటే ఏదైనా ఒక వ్యక్తి మనకు ఉపకారం చేస్తే ఆ కులం వాళ్ళంతా మంచివాళ్ళు, వాళ్ళు మొదటి నుంచి అలాగే ఉంటారు అంటే వాళ్ళు అంతా సంతోషిస్తారు కదా. మనం అలా అనం, వాళ్ళందరూ ఉండరు, వీడు ఒక్కడే. ఎంత తగ్గించేద్దామా మన సంకుచితమైన మనస్సుతో. మంచిని వీలైనంత తగ్గించేసేయాలి, చెడును వ్యాప్తి చేసేయాలి. అది ఎవడన్నా ఒక అపకారం మనకి చేస్తే ఆ కులం వాళ్ళందరినీ అంటాం. అది ఏం బుద్ధి? అది స్వామివారికి నచ్చంది. అది ఆ కులం వాడిని ఎందుకు అవమానించావు నువ్వు? గొల్లవాడిని ఎందుకు అవమానించావు? గొల్లవాడైతే ప్రసాదం తినకూడదా, పెట్టకూడదా, వ్రతం చేయకూడదా? అటువంటిది ఏం లేదే. అందుకని వ్రతకథ వినియును సత్యవ్రతమును పాటింపకున్న రాజులకు గతి చెడునని తెలుపవకో దితిసుతకరణాయ సత్యదేవాయ నమో. దైత్యులు, రాక్షసులు, రకరకాల దుర్బుద్ధులు కలిగిన వాళ్ళని సంహరించడం కోసమే 10 అవతారాలు ఎత్తిన ఓ శ్రీమన్నారాయణమూర్తి
సత్యనారాయణమూర్తి నీకు నమస్కారం అని స్వామివారికి నమస్కారం చేసి మనం భారతంలో ప్రవేశిస్తూ ఉన్నాం. మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై, వ్యాసుని జీవితం మొత్తం మనకు ఆదర్శం. మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై, ముక్త ఆత్ముడై జ్ఞానియై, తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను ఆ వ్యాసుదలంతు ముక్తి పద నిశ్రేణిం పదంబూనగన్. ఇది ఇష్టదైవం అనే కావ్యంలో వ్యాసుడి మీద నేను అల్లినటువంటి పద్యం. మునియై, ముందు వ్యాసుడిలాగా మనము మనశ్శాంతిగా ఆత్మానందంతో ఉండాలంటే వీలైనంత మౌనంగా ఉండాలి, అనవసరంగా మాట్లాడద్దు, అత్యవసరమైతే తప్ప మాట్లాడద్దు. యుక్త కర్మధునియై, ఏది అత్యవసరమో ఆ పనే చేయాలి. అన్ని పనులు నెత్తి మీద వేసుకోండి. పేరు కోసం కొన్ని, డబ్బు కోసం కొన్ని చాలు, సంపాదించిన డబ్బు చాలు, వచ్చిన పేరు చాలు, ఇంకా మనం పూసుకోవలసిన పనేం లేదు. తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి, సమాజంలో పెద్ద లోపం ఏమిటంటే మనం అందరం చాలా పురాణాలు వింటాం, ఏది జీవితానికి అన్వయం చేసుకుంటాం. అవి అలాగే ఉంటాయి. ఈ కాలంలో సాధ్యం కాబట్టి ఈ కాలంలో రాశారు వాళ్ళు, ఆ కాలం కోసం రాయి. పురాణ రచన యుగ యుగానికి వీలుగా ఉంటుంది. మనం ఇప్పుడు చదువుతున్న 18 పురాణాలు ద్వాపరయుగంలో లేవు. ద్వాపరయుగం చివరిలో వ్యాసుడు రాశాడు, అంటే కలియుగం కోసం రాశాడు. మళ్ళీ కృతయుగం వస్తే ఇవి ఉండవు. ఆ కథ వేరు, అక్కడ పురాణ సాహిత్యం, అక్కడ రామాయణం కూడా వేరుగా ఉంటుంది లెక్క ప్రకారంగా. మళ్ళీ కృతయుగం వస్తే ఆ యుగంలో రామాయణం వేరుగా ఉంటుంది. మనకు రామాయణం మన అవసరం కోసం రాశాడు వాల్మీకి, అక్కడ ఇంకొక వాల్మీకి పుట్టి ఇంకో రకంగా రాస్తారు. కృతయుగం ప్రజలు వేరు, కృతయుగం దేర్ ఆల్రెడీ మేడ్, తయారైనటువంటి యుగం అది. కృతయుగం అంటే ఆల్రెడీ మేడ్, తయారై ఉన్న యుగం అది. పరిపక్వత కలిగిన మానవులు ఉంటారు. రోడ్డు మీద ₹1,00,000 కనపడితే అక్కడ పెట్టి వెళ్ళిపోతాం, పుచ్చుకోవడం. నాది కాదు కదా, ఎవరిదో నాకు తెలియకపోవచ్చు, కానీ నాది కాదో తెలుసు కదా, నేను తీసుకోవాలి. అంతగా కాకపోతే తీసుకెళ్ళి సమీప పోలీస్ స్టేషన్లో ఇస్తాం. మనమంత తెలివైన వాళ్ళు పోలీసులకు ఇస్తే వాళ్ళు నొక్కేస్తారు, దాని బదులు మనమే నొక్కేయచ్చు కానీ నొక్కేస్తాం. ఈ వ్యాఖ్యానం నొక్కేస్తారో లేదో నీకెందుకు, నీ బాధ్యత ఏంటి, నేను కాను కొట్టుకోవడానికి వెళ్ళి రోడ్డు మీద వదిలేస్తే ఇబ్బంది నేను కనిపిస్తే రక్షణాధికారికి ఇంకేం చేశాడు చేయడానికి అంతకంటే లేదు. వాళ్ళు ఏం చేస్తారో నీకు అనవసరం, వాళ్ళు పాపం చేస్తే అది పాపం వాళ్ళు. కానీ మనం ఈ వ్యాఖ్యానం ఎందుకంటే మనకు అసలు కావాలి. ఇది కలియుగం లక్ష్యం. కృతయుగంలో అలా ఉంటుంది. కృతయుగం, నేను నేను కృతార్థుణ్ణి, కృతవిద్యుణ్ణయ్యా, కృతాస్తున్నయ్యా. ఈ మాట ఎక్కడొచ్చిన కృతార్థం, కృతవిద్యుడు, కృతార్థం పుస్తకం. కృత విద్య అంటే అతని విద్య సార్థకమైంది, కేవలం చదువుకోలేదు, దాన్ని సార్థకం చేసుకున్నాడు. కృతార్థత అంటే అతని జన్మే సార్థకం. కృతాస్త్రక అంటే అన్ని అస్త్రాలు అతను స్వాధీనం చేసుకున్నాడు. కృత శబ్దానికి అంతర్థం. అంచేత కృతయుగంలో ఎక్కడికప్పుడు జీవితాన్ని అన్వయం చేసుకుంది. అందుకని ఆయన జీవితంలో మహాభారతాన్ని దర్శించి ఆయన కృష్ణ కథ అంటే భారత కథ అంటే పాండవ కథ. నిజానికి రెండు కృష్ణుడు కథ. భాగవతం కృష్ణుడి యొక్క వైయక్తిక జీవితం, పర్సనల్ లైఫ్. భారతం యొక్క సోషల్ లైఫ్, సామాజిక జీవితం. ఇదంతా సమాజం. ఇందులో ఆయన భార్య పిల్లలు ఎవరు ఉండరు, వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉండరు. ఆయన పుట్టుక విశేషాలు అవన్నీ భారతంలో ఉండవు. దానికి సంబంధం అసలు పాండవులకి కృష్ణుడికి మొట్టమొదటి కలవడం అనేది ద్రౌపది స్వయంవరంలో జరిగిన అందరికీ వాళ్ళు కలవడం. అప్పటికి 25 ఏళ్ళు పాండవులు. ద్రౌపది స్వయంవరంలో కృష్ణుడు ఎక్కడున్నాడో పాండవులకు తెలియదు. పాండవులు కృష్ణుడు తర్వాత 13 ఏళ్ళు ఏం కలవలేదు. అజ్ఞాతవాసంలో అరణ్యవాసంలో కృష్ణుడు ఒక్కసారి సత్యభామతో సహా వచ్చి కలిసి వెళ్ళేది. అది కూడా మా నామమాత్రం పలకలేదు, మీ కష్టాలు మీరు పడాల్సిందే. కానీ యుద్ధం వచ్చిందనేసరికి మాత్రం వచ్చి పలికి రండి నేను చూసుకుంటాను. భగవంతుడు ఎప్పుడు ఆపద్బాంధవుడు అంటే అర్థం 24 గంటలు మొత్తం నువ్వు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నావు. 24 గంటలు స్మరిస్తావా? 24
24/7 ఆసుపత్రి మన దగ్గర 24/7 మనస్మరణ భక్తి ఉండదు. ఆసుపత్రిలో ఉపయోగపడేటువంటి అది వాడక ప్రయోజనం 24/7 నిద్రతో ఎంత ప్రతిరోజు ఒక విషయం మాట్లాడకుండా ఉండగలవా, ఇంకో ఆలోచన చేయకుండా ఉండగలవా అంటే 24/7 భగవంతుడు నీ దగ్గర ఉంది. ఆయన 24/7 అందుకని పాండవుల దగ్గర కూడా ఆయన ఆడవాళ్ళలో వచ్చి ఎప్పుడు ద్రౌపది వస్త్రాలు కూడా అయిపోయింది. బాబా ద్వారకలో లేకపోవడం ద్వారకలో లేకపోతే నాకు అర్థం కాదు. ద్రౌపది ఎలా కాపాడేటువంటి వచ్చి అందరూ చూశారు కదా. ఆవిడ పైగా ఆవిడ ఏమందంటే గోవింద ద్వారకావాసిన్, ద్వారకలో ఉన్న గోవింద అంటే ఆవిడ కాపాడతావా, ధర్మరాజును కాపాడవా? ఎందుకని ఈ ధర్మరాజు గారికి సెల్ఫ్ పిటీ ఎక్కువ. ఈయనంతా ఈయన పేకాడేటప్పుడు ఈయనకి దేవుడు గుర్తు రాలేదు, ఓడిపోయినప్పుడు గుర్తొచ్చాడు. మనలాగా ఆయన పేకాట్లోకి దిగేటప్పుడు దేవుడు గుర్తు రాలా, కనీసం దేవుడు దండం పెట్టుకుని పేకాడదాం అనుకోలేదు. టుమటకు అన్నం వేసేట. వాడి ఐడియా వాడిది, పురాణాలు వాడికి అలా అర్థమయ్యాయి. ఎందుకంటే క్రౌంచ పర్వతానికి బల్లెంతో కన్నం వేశాడు. దొంగలు దొంగతనం చేసే ముందు స్పష్టంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకుని మా దొంగతనం నెరవేరేలా చేయమంటారు. శూద్రకుడు మృత్యుకటిక నాటకంలో ఉంటుంది. వాళ్ళకో దేవుడు ఉన్నాడు. వేశ్యలకు దేవుడు ఉండేవాడమ్మా మదన గోపాలస్వామి ఆలయం ఉంటుంది వాళ్ళ వాకిట్లో. వాళ్ళు ఆరాధన చేస్తారు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకునే, వాళ్ళ నీతి వాళ్ళకుంది. వాళ్ళు అడ్డగోలుగా ఉండరు, వాళ్ళకు ఓ పద్ధతి ఉంది. దొంగలకు కూడా పూర్వం ఓ పద్ధతి ఉంది. అమావాస్య అంటే దొంగతనం చేసేవాడు. ఎట్టి పరిస్థితుల్లో మనుషుల్ని చంపేవారు కాదు, మనుషుల్ని గాయపరిచేవారు కాదు. చాలా నైపుణ్యంతో బంగారము డబ్బు వస్తువులు మాత్రమే పట్టుకెళ్ళేవారు. వీళ్ళు లేచారంటే పారిపోయేవాడు, వాళ్ళు పారిపోయేవాడు. ఇప్పుడు అలా లేదు. కాలింగ్ బెల్ వచ్చి కొట్టి చంపేస్తున్నాడు ముందు. ఇక్కడ మన్నే సంచి అడుగుతున్నాడు పట్టుకెళ్ళడానికి. వీలైతే శ్రమ పడ్డానికి కాఫీ ఇమ్మని కూడా అడుగుతున్నాడు. బెదిరిపోయి ఇస్తున్నాం. అదే కృతయుగానికి కలియుగానికి తేడా. దొంగతనాలు ఎప్పుడూ ఉన్నాయి. అందుకని ద్వారులు కాపాడలేదు. ఇంత ఆపదలో ఉన్నాం బావా, నువ్వు రాలేదు కాపాడలేదంటే ధర్మరాజుతో అంటాడు, నేను ద్వారకలో లేనయ్యా, ఏమనుకోకు. సౌభసాళ్వుడు అని ఒక రాజు ఉన్నాడు, వాడు మహాగర్విష్ఠి, మా రాజ్యం మీద దాడి చేశాడు. వాడు పెద్ద విమానం మీద తిరుగుతూ ఉంటాడు, వాడిని విమానంలో వెళ్ళి చంపాలి. వాడిని చాలా ఆలస్యమైందయ్యా. ఓ ఏడాది యుద్ధం జరిగింది వాడికి నాకు, అప్పుడే ఇక్కడ ఇవన్నీ జరిగాయి. నేను ఉంటే నీ దగ్గరికి రానా అంటాడు. అక్కడ వ్యాసభారతానికి నీలకంఠ దీక్షితులు గారు వ్యాఖ్యానం రాస్తాడు. నీలకంఠీయ వ్యాఖ్య వ్యాసభారత వ్యాఖ్యలో చాలా గొప్పది. ఆయన అంటాడు, ద్వారకలో లేనంటే అర్థం ద్వారకలో లేను కాదయ్యా, ద్వారక అని ఒక నగరం కాదు, నవద్వారాలు ఉన్న నీ శరీరంలో నన్ను స్మరించలేదు, అందుకే నేను రాలేదని అర్థమయ్యా అని రాస్తాడు. నవద్వారే పురే దేహే పంజరే విహగో అనిలకయత్తిష్టతి తదా ఆశ్చర్యం ప్రయాణే విస్మయకుతక. నవద్వారాలు ఉన్నటువంటి శరీరంలో శరీరం అనే పంజరంలో ప్రాణం అనే చిలక ఉందంటే ఆశ్చర్యంగానే, పోతే ఆశ్చర్యమేముంది అన్నారు సంస్కృతంలో. ఓ చిలకన పంజరంలో పెడితే దానికి ఒక తలుపే ఉంటుంది, ఆ తలుపు మూసేసి ఉంటుంది. ఎప్పుడో తీస్తాం. ఆ ఒక్క తలుపు తీయగానే వీడేమనుకుంటాడు, 2 జీడిపప్పు పలుకులు అక్కడ పడుతుంది. నీ జీడిపప్పు అక్కర్లేదు దానికి, నువ్వు వదిలేస్తే బయటికి వెళ్ళి జీడిపప్పు పెట్టి 16 చిరుధాన్యాలు అన్నీ తింటుంది. నీకెందుకే గొడవ? దాని డ్రై ఫ్రూట్స్ దానికి ఉన్నాయి. నువ్వు పెట్టేది ఏదో మొక్క, ఇక్కడ ఏదో కుళ్ళిపోయిన మొక్క ఒకటి పెడతాడు వీడు. నీ మొక్క కోసం దానికి స్వేచ్ఛ కావాలి. దాన్ని పంజరంలో పెట్టమని నీకెవడు చెప్పాడు అసలు? నేను పంజరంలో పెడితే నువ్వు ఊరుకుంటావా? మనతో చిలకను పోషిస్తాను. నువ్వేంటి పోషించేది? చిలకలకి ప్రభుత్వం వారు ఉచిత పథకాలు అవసరం లేదు, అవి వాటంతా అవి బతుకుతాయి. ఎందుకంటే చిలకలకు ఓటు హక్కు లేదు కాబట్టి మన వాళ్ళు పెట్టరు. మన పిల్లకలకే ఉన్నాయి, చిలకలకి ఎక్కడ ఉన్నాయి? అందరికీ తలువ పథకం పెడతారు. ఇక్కడ చిలకలకు పెట్టమను, ఎవడో పెట్టడు, ఓటు లేదు కదా. అందుకే చిలకల పాపం వాడు తింటే సంపాదించుకుంటాయి. నువ్వు మమ్మల్ని వదిలిపెట్టవయ్యా, ఊరికి ఇవ్వాలంటే నాకు జీడిపప్పు పెడతానంటావు, బాదం పప్పు పెడతా, ఎవరికి నీకు కావాలి అదవ పప్పులు, మేము సంపాదించుకుంటాం. దేహం అనే పంజరంలో చిక్కినటువంటి ప్రాణం అనే చిలకు కూడా ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తుందండి, మనమే ఆపుతూ ఉంటాం. జీవుడికి ఉండాలని ఉండదు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంటుంది. వాడు దేవుడి దగ్గర నుంచి వచ్చాడు, ఆ వియోగాన్ని వాడు భరించలేడు. రాధాకృష్ణుల కథ అంతా అదే, మనకు అర్థమై చావదు. కానీ ఏదో స్త్రీ పురుష సంబంధం కింద మాట్లాడతాం, మనకు అర్థం కాదు. జీవుడు దేవుడు మధ్యలో వియోగమే రాధాకృష్ణుల వియోగం సంయోగం. జయదేవుడి కీర్తనల నిండా ఉన్నది అది. మనం శారీరకంగా ఆలోచిస్తాం ఎంతసేపు. ఆ జీవుడు తపన లోపల, ఆ వేదన ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామని చూస్తాడు. అందుకని చెబుతున్నాడు కవి,
ఒక ఒక చిలుక పంజరంలో పెడితే ఒక తలుపే ఉంటే నువ్వు తలుపు తీసినప్పుడు పారిపోదామని చూస్తోంది కదా. నీకు 9 ద్వారాలు ఉన్నాయి, గమనించుకోండి. ఆల్వేస్ ఓపెన్, ఆల్వేస్ ఓపెన్, ఆల్వేస్ ఓపెన్. అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయి. కళ్ళు మూయలేదా, కళ్ళు తెరవలేదా, చెవులు పడుకున్నాం, కళ్ళు మూసుకో, చెవులు తెరిచే ఉన్నాయిగా, ముక్కు తెరిచే ఉందిగా. కొందరు గుర్రెడుతూ నోరు కూడా తెరుస్తారు భయంకరంగా, మేరు పర్వత గుహలాగా. అందులోంచి పోవచ్చు కదా ప్రాణం. అన్ని అవయవాలు తెరిచే ఉన్నాయి. ఏది మూసామండి, కళ్ళు ఒక్కటే మూసుకున్నాం, అవి కూడా కలలు కంటూనే ఉన్నాయి. అంచేది ఆల్వేస్ ఓపెన్, అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయి, ఆల్వేస్ ఓపెన్, 24 గంటలు తెరిచే ఉన్నాయి. ఇదో 24x7 ఆసుపత్రి ఇది. 9 ద్వారాలు ఉన్న దేహంలో ప్రాణం అనే చిలక 9 ద్వారాలు తెరిచి ఉండగా, ఎల్లవేళలా తెరిచి ఉండగా ప్రాణం అనే చిలక ఉందంటే ఆశ్చర్యం, కానీ పోతే ఆశ్చర్యం ఏమిటి అన్నాడు. అంచేది ఎవరన్నా బంధువులు కనపడితే మనం బావా బాగున్నావా అనకూడదు, బావా ఇంకా బాగున్నావా అనాలి. ఆ తర్వాత వాడు కొడితే నా పూచీ లేదు, శాస్త్రంలో చెప్పింది నేను చెప్పాను. ఓ మాట అనేయండి, వదిలిపోదు. బావా ఇంకా బాగున్నావా, పోతావేమో అనుకున్నాను. అంటే ఎలా ఉంటుందండి, చికాగ్గా ఉండదా? కానీ వాస్తవం అది. వాడు ఉండడమే ఆశ్చర్యం, పోవడం ఆశ్చర్యం కాదు. పోవడం మనిషికి సహజ లక్షణం, ఉండడం కృత్రిమ లక్షణం. ఎందుకంటే లోపల జీవుడికి ఉండాలని లేదు. ఏముందని ఉంటాడు ఇక్కడ? ఆ తపన జీవుడు తపన ఉంది. దాన్ని ఒక వాల్మీకి పట్టుకున్నాడు, దాన్ని ఒక వ్యాసుడు పట్టుకున్నాడు. అందుకే నేను ఇంత ఆనందం పొందాను, నా జాతి కూడా పొందాలి కదా అని కృష్ణ కథ రూపంలో భాగవతాన్ని, వ్యాసభారతం రూపంలో పాండవుల కథని మనకు అందించాడు. అటువంటి మహానుభావుడికి నమస్కారం చేస్తున్నాం మనం. ముక్తిపథ నిశ్రేణిన్ పదంబూనగన్, అదే నీలకంఠ దీక్షితులు గారు నీలకంఠ త్రిశితులు అంటాడు. ఏముంది కౌరవ పాండవుల కథలో, ఏమి ఘట్టాలు ఉన్నాయి అసలు? ఇది మహాకావ్యం అయిందంటే వ్యాసుడి వల్ల అయింది అంతే అంటాడు ఆయన. పారదేశ్యం వృధాదాస్యం పంచానాం ఏకదారత పాండవానామభూత్ కీర్త్యై పారాశర్యమునేర్గిర అంటాడు నీలకంఠ దీక్షితులు గారు. నీలకంఠ త్రిశితులు అద్భుతంగా చెబుతాడు. ఒక్కో మహాకవి చేతుల్లో పడితే ఆ కావ్యం అలా రూపొందుతుంది. లేదా దిక్కుమాలిన కథ ఏముంది ఇందులో? పారదేశ్యం, 13 ఏళ్ళు వనవాసం చేశారు. ఏమిటి ఆ కథ? ఏమి సుఖాలు అనుభవించారు? హీరోలు అంటున్న పాండవులు 12 ఏళ్ళు వనవాసం చేశారు. 1 ఏడాది చాకిరీ చేశారు విరాటుడి దగ్గర. ద్రౌపది లాంటి మహారాణి ఆవిడకి జడేస్తూ కూర్చుంది ఇక్కడ. ఆవిడ తిట్లు తిడితే పడుతూ ఇక్కడ. మా తమ్ముడు ఇంటికి వెళ్ళి మద్యం పట్టుకురా అంటే నోరు మూసుకుని సీసా పట్టుకెళ్ళింది ఆవిడ. ఏం కర్మ ఇది? పారదేశ్యం. 12 ఏళ్ళు పారదేశ్యమే. అడవులు పడిపోయారు ఇక్కడ. చిన్న ప్యాకెట్ ఆడిన పాపానికి అది కూడా ఆడింది ఒక్కడు, వనవాసం 6గురికి. ఏమి కథ ఇది? ఏముంది ఇందులో? వృధాదాస్యం. విరాటరాజు దగ్గర వృధాగా దాస్యం చేశారు. ఆయన పాచిక పెట్టి కొట్టాడు ధర్మరాజుని. ధర్మరాజు స్థాయి అదే. ఏమి లేదు, ఉత్తరుడు గెలిచాడు. ఉత్తరుడు కాదండి, బృహన్నలు గెలిచి ఉంటాడు బహుశా. పాపం ఆపుకోలేక ఉత్సాహం. ఈ ధర్మరాజు గారు ఎటువంటి వాడు అంటే చివరి క్షణం వరకు ఆగుతాడు, చివరిలో బదులవుతాడు. ఒక క్షణం ఆగితే గేములో ఈయనే గెలిచేవాడు. యుద్ధంలో కూడా కొన్ని ఘట్టాలంతే. ఈయన చివరిలో ఎప్పుడే బదులవుతూ ఉంటాడు. అంతవరకు ఆగుతాడు ఓపిక, చాలా శాంత పాటలు చెబుతాడు, ఉన్నట్టుండి రెచ్చిపోతాడు. ఓ పక్క ద్రౌపదీదేవి నన్ను కాపాడండి అని కీచకుడు కాలుతో తన్నితే వచ్చి సభలో పడుకుని నా భర్తలు ఇక్కడే ఉన్నారు చూడొద్దా అని ఆవిడ అంటుంటే అప్పుడు మాట్లాడటం. నువ్వు పెద్ద నాటకాలు ఆడక్కర్లేదు, డ్యాన్సులు ఆడక్కర్లేదు, వెళ్ళిపో అని సహనం బోధిస్తాడు. ఇక్కడ అంతా అయిపోయి ఇంకా ఉత్తరుడు అర్జునుడు వస్తున్నారు అంటే ఇంకొక పూట ఆగచ్చు కదా నోరు మూసుకుని. వాడు ఏమనుకుంటే మనకే. విరాటరాజు పాచికలు ఆడుతుండగానే జయము జయము మహారాజా, మన ఉత్తర కుమారుడు బృహన్నలతో సహా వస్తున్నాడు, కౌరవులను జయించాడనే. మా ఉత్తర కుమారుని చూశావా ఎంత పరాక్రమంతో? భీష్మద్రోణ కృపాది ధన్వినకరాభేలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్ర జాలోష్మస్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్రధ్వజార్చిష్మత్వా కలితంబు సైన్యము. అటువంటి సైన్యాన్ని మా ఉత్తర కుమారుడు జయించాడంటే అవునయ్యా అని చప్పట్లు కొడితే ప్రమోషన్ ఇస్తారు కదా గవర్నమెంట్ ఆఫీసులో. నీ సొమ్మేం పోయింది? అబ్బాయిని తిన్నగా ఉండక, అది కాదు మహారాజా మీరు పొడపడుతున్నారు, వెనకాల బృహన్నల కారణంగా గెలిచి ఉంటాడు. వంకర బుద్ధి కాకపోతే దేనికి? ఇది నాలికి తిన్నగా ఉండక. వాడికి మండింది. బృహన్నల అందులో పేడివాడు, ఆడా మొగ తెలియదు, వాడు గెలిచాడంటావు, వాడెవడు అని పాచికి పెట్టి కొట్టాడు. ఇదే ప్రమాదాలు కొందెచ్చుకోవడం అంటే. ఇంతవరకు ఊరుకున్నావు కదా ఏడాది పాటు, బయట పెట్టకుండా 24 గంటలు ఆగలేవా? ఉత్సాహం ఎక్కువైపోతే అంతే ఓవర్ యాక్షన్ చేస్తాం మనం. అక్కడ బదలవుతుంది మొత్తం స్టోరీ. ఇంతకాలం ఓపిక పట్టాం కదా, ఇంకో 10 ఏళ్ళు ఓపిక పడితే జీవితం గడిచిపోతుంది కదా.
ఏదో హడావుడి చేస్తే ఏమవుతుంది, ఉన్న జీవితం కూడా పోతుంది. ధర్మరాజు అంతే పగల కొట్టుకున్నాడు, పాచికి పెట్టి కొట్టాడు, నెత్తురు గారింది. మళ్ళీ ద్రౌపది అప్పటికప్పుడు వచ్చి కట్టకట్ట, ఆవిడ పెద్ద గొడవ, నువ్వెందుకు కట్టావు అని అడగకుండా, నేను ధర్మరాజు గారి దగ్గర పనిచేశానండి, ఈయన అక్కడ కూడా పనిచేశాడు, ఈయన మహానుభావుడు, ఈయన నెత్తురు కనుక ఎన్ని బొట్లు నేల మీద రాలుతుందో అన్నేళ్ళు ఇక్కడ వర్షం కురవదండి, మీ రాజ్యం కోసం ఈ పని చేశానని చెప్పి ఆవిడ తప్పించుకుంది. ఆ మాత్రం లౌక్యం ధర్మరాజుకి లేకపోయా, ఆ లౌక్యం ఉంటే దెబ్బ తగిలేది కాదు కదా. ఇదే ఎంత తెలుసున్నానండి, మహామాయలో మనం పడకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు కాస్త బుర్ర ఉపయోగిస్తూ ఉండాలి. ఎవడో ఫోన్ చేసి నీ ఫోన్కి ₹1 వచ్చిందని హా అని లింక్ నొక్కేయకూడదు. కోటి రాకపోక ఉన్న 10 లక్షలు పోతాయి. వాడు ఎందుకు ఇస్తాడు? వాడు మనకు ఏమైనా మేనత్త కొడుకా తోడలుడా? ₹1 మన ఫోన్కి ఎందుకు ఇస్తాడండి? మీరు కొత్త సిమ్ కొన్నారు, మీ సిమ్ములన్నీ మేము ఏదో వేలంపాట వేసాం, లాటరీ తీసాం, అందులో మీ సిమ్కి 10 లక్షలు వచ్చి నీ సిమ్ మీద వాటికి ఏమిటి, ఎందుకు ఇస్తాడు అని ఆలోచించి దాన్ని వదిలేయాలి. అబ్బే వీలైతే నొక్కేద్దామంటే ఈ సిమ్ము నొక్కి సిమ్ము తీసేలోగా 10 లక్షలు పోయాయి. కొత్త సిమ్ కొనగానే ఫోన్ బహుమతి పంపెట్టకూడదు. ఈ సిమ్ కొన్న వాళ్ళకి మేము బహుమతి ఇస్తున్నాను. వీడు ఈ సిమ్ తీసి ఆ ఫోన్లో వేశాడు, ఆ ఫోన్లో వాడు టెక్నాలజీ పెట్టాడు, వీడి మొత్తం వివరాలన్నీ లాగడానికి, అది వీడికి తెలియదు. ఇప్పుడు వాడేవాడు మనకి ఫోన్ పంపడానికి బహుమతి, వాడు పంపితే మాత్రం మనం తీసుకోవడం ఏమిటి? ఈ పాటి 25,000 ఫోన్ 30,000 ఫోన్ మనం కొనుక్కోలేమా అని ఆలోచించద్దా? అసలు మనకి ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేసే రకం అంతే మనం. తర్వాత ఏమవుతుందో మనకు ఫ్రీగా వచ్చింది తాగే. ఏమో అదృష్టం, ఇవాళ నాకు వారఫలాల్లో రాశాడు కూడాను 5వ తారీఖు అనుకోకుండా ఆదాయం అని. అలాంటి వాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు 5వ తారీఖు అనుకోకుండా ఆదాయం మొత్తం రాసి వాళ్ళందరికీ వచ్చేస్తుందా? ఎవడో ఒకడికి వస్తుంది పొరపాటు, అది కూడా రాదు. ఆ వచ్చిన వాడిని టీవీలో చూపించి చెప్పిస్తారు, ఆయన చెప్పినట్టే నాకు వచ్చిందని. ఆదాయం 5వ తారీఖు మనకు రాదమ్మా, ఆ రాశి ఫలాలు చెప్పేవాడికి వస్తుంది బోల్డ్ ఆదాయం, మన అజ్ఞానం కారణంగా. లేదు ఆ ప్రోగ్రామ్ ఏ టీవీలో వస్తుందో ఆ టీవీ వాడికి వస్తుంది, వాడి నుంచి మళ్ళీ వాడు వీడియో మోసగాడు, వీడిని మించిన మోసగాడు వాడు పుచ్చుకుంటాడు శుభ్రంగా. మనం అమాయకులం అయ్యాము ఇక్కడ. ఇదే తత్వాన్ని జీవితానికి అన్వయించుకోకపోతే వచ్చే ప్రమాదం ఇది. అందుకని దాన్ని మీరు అన్వయించుకోండి అని చెప్పాడు. అలా అన్వయించిన కథ కాకపోతే ఇందులో ఏముంది? 12 ఏళ్ళు దాస్యం చేశారా, వృధా దాస్యం చేశారా, ఏడాది పాటు 12 ఏళ్ళు అడవుల పాలయ్యారు. అంతేకాదు పంచానామేకదారత రామాయణ కాలంలో లేదే, భారత కాలంలో లేదే, అనంతర కాలంలో లేదే. 5 అన్నదమ్ములకి ఒకరే భార్య అయినా మహాపతివ్రతగా ఆవిడని గౌరవిస్తున్నారు అందరూ కూడా. ఆవిడలో ఏ దోషము లేదు, అన్నదమ్ముల మధ్యలో భేదం రాలేదు. ఇదంత విచిత్రం ఇది. అయినా వాళ్ళని అందరూ గౌరవించారు. ఏముంది ఇందులో కథ? అరణ్యవాసం, అజ్ఞాతవాసం, పంచానాం ఏకదారత, 5 ఒకే భార్య. ఇది ఈ పనుల్లో ఉన్నప్పటికీ, ఇలా దాస్యం చేసినప్పటికీ, ఇలా అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్న పాండవుల కీర్తి వచ్చింది అంటే వరపరాశర్యము నేర్గిరా వ్యాస మహర్షి రచన వల్ల వచ్చిందండి. ఆ రచన మనం ఈ 3 రోజుల్లో చూస్తాం. వ్యాసభారతం ప్రధానంగా చూసుకుంటాం. ఆయన తపస్సు వల్ల కష్టపడిన వాళ్ళకి, కష్టాలు పడిన వాళ్ళకి కీర్తి వచ్చేలా చేశాడు ఆయన. వీళ్ళు కష్టపడవచ్చు, కష్టాలు పడవచ్చు. మీరు కష్టపడతారు, కష్టాలు పడతారు, కంగారు పడకండి, దానికి అంటి పెట్టుకుని ఉండండి. దుఃఖాన్ని పంటి బిగువన భరిస్తూనే, స్వామి అరవింద మహర్షి చెబుతాడు ఒక మాట, దుఃఖాన్ని పంటి బిగువన భరిస్తూనే భగవంతుని స్మరించండి, ఆ దుఃఖం సుఖంగా మారుతుంది అంటాడు ఆయన. ఖచ్చితంగా దానికి మందు వేయొద్దు, ఏం చెప్పొద్దు, ఎవరికీ చెప్పొద్దు. పంటి బిగువన భరించండి, నెప్పి భరించినట్టే. భగవత్స్మరణ మానద్దు. సత్యదేవాయ నమః, సత్యదేవాయ నమః మానద్దు. ఆయనకి ఏదో ముళ్ళు పెట్టి పొడిచినట్టుగా ఆయన నామంతో ఆయన పాదాలని పొడవాలి మనం, అప్పుడు ఆయన దిగొస్తాడు. వీడు వదలట్లేదు, మంచంలో కూర్చొని కూడా నన్నే స్మరిస్తున్నాడు, నేను చూసుకోకపోతే ఎలాగా? అది వ్యాసుని యొక్క ఆదర్శం. వీళ్ళు ఇంత కష్టపడినా వాళ్ళ భగవద్భక్తి ఉండడం వల్ల, జ్ఞాన వైరాగ్యాలు ఉండడం వల్ల విజయం సాధించారయ్యా అన్నారు.